ఏంటి ఎక్కడికి ఊరేగుతున్నారు? ఊరేగడం కాదు పెద్ద బావ గారు, నేను గిరీశం బావ గారు సినిమాకి వెళ్తున్నా. సినిమాకా? నేను చంటి కూడా సినిమాకి వెళ్తున్నా. ఆహా, జంటలుగా వెళ్ళి జంటగా పక్క పక్కనే కూర్చుంటారా? లేదు, నేను నేలలో కూర్చొని దీని బాల్కనీలో కూర్చోబెడతా. ఏం ప్రశ్న బెదరు? మేమిద్దరం పక్క పక్కనే కూర్చోపోతే ఎవడో పక్కన భుజమే చేసి నొక్కడా? అసలు అందుకే కదా నేను కూడా వెళ్ళేది. ఆహా, ఏది భుజమై చేసి పుస్కు నొక్కడానికి? లేదు, ఎవడు నొక్కకుండా చూడటానికి. దానికైతే వెళ్ళక్కర్లేదు. అదేం బెదరు అలా అరే, ఇది ఆడబాల వారి వంశం. ఈ వంశంలో పెళ్లి కాని ఆడవాళ్లను వెంటేసుకుని సినిమాలకి సర్కస్లకి వెళ్ళడం మా ఇంట వంట లేదు. నాకింత వయసు వచ్చింది, ఒక్క ఆడపిల్లని వెంటేసుకుని ఇంతవరకు ఎప్పుడైనా సినిమాకి వెళ్ళానా? ఒక్క ఆడపిల్ల దొరకలేదు కాబట్టి వెళ్ళలేదు. అన్నయ్య, చిన్నాన్నయ్య ఒంట్లో బాలేదు, నువ్వు వెళ్ళి బట్టల గుట్లో కూర్చో. వెళ్ళు అమ్మాయి, నువ్వు కూడా వెళ్ళు. ఉండు ఎందుకల్లా ఉండు. ఏమంటే ఇప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళొద్దన్నారు, బానే ఉంది. మరి మేమిద్దరం కాబోయే బాధపడతాం కదా. చేతి మేమిద్దరం సినిమా హాల్లో కూర్చొని చీకట్లో పచ్చిమిరపకాయ బజ్జీలు మామిడి తాండ్ర తింటూ సినిమా చూస్తే తప్పేంటి? వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్? పైగా అత్తయ్య గారు కూడా మనకు పర్మిషన్ ఇచ్చారు. అత్తయ్యకి ఏమమ్మా అత్త ఇస్తుంది? అత్తయ్యకి ఏం తెలుసు పాపం ఏంటో పుణ్యం ఏంటో? పాపం ఏంటంటే పాపమేనయ్యా. మామిడి తాండ్ర తింటే పాపమా, పచ్చిమిరపకాయ బజ్జీలు తింటే పాపమా? అరే, అది నీతోటి ఇది వీడితోటి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీలేదండి? అరే వీల్లేదా? బాబు ఆవేశపడకండి, ఎఫ్బి బయటపడిపోద్ది. ఎఫ్బి అంటే ఫ్లాష్ బ్యాక్. లోకులు కాకులు కదా, అందుకని వాళ్ళు కారు కూతలకు వస్తారు. అందుకని మీరు కలిసి జంటలుగా అక్కడికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ గొంతేంటండి బాబు? చిన్నప్పుడు సన్నాయి పీక మింగేసింది. ఏమిటమ్మా, ఏమైంది? చూడండి అత్తయ్య, ఈ పెద్ద బావ గారు ఏమంటున్నారు? మేము సినిమాకి వెళ్ళకూడదంట, సరదాగా ఉండకూడదంట, ఏడుస్తూనే రూమ్ లో ఉండాలంట. మా జంటని చూసి కళ్ళు పోసుకుంటున్నారు. ఏం రంగా? లేదమ్మా, అసలు విషయం వేరు. అసలు మీ దగ్గర పర్మిషన్ తీసుకునే కదా మేము సినిమాకి వెళ్తున్నాం. అమ్మమ్మ, నేను కూడా పర్మిషన్ తీసుకున్నాను కదా. అమ్మా, నేను కూడా తీసుకున్నాను కదమ్మా. ఇన్ బిట్వీన్ లో ఈయన ఆపడం ఏంటి? నేను అప్సరసలా డ్రెస్సింగ్ చేసి గిరీశం బావతో వెళ్ళడం చూసి కుళ్ళిపోతున్నారు. ఓర్ దేవుడు. దేవుడేంటి బెదరు? నీ విషయం నాకు అర్థమైంది కదా. నీకంటే తక్కువ వయసులో ఉన్న గిరీశం గారి పెళ్లి ముందే అయిపోతుందని ఈర్ష్యతో కుతలాడిపోతున్నావు. ఏమిట్రంగా, ఇన్నాళ్ల నుంచి శ్రీరామచంద్రుల్లా ఉండేవాడివి, ఇప్పుడు ఉన్నట్టుండి రావణాసుడైపోయావేమిట్రా? కాదమ్మా. పిన్ని, ఈ రోజు నాకు ఓ విషయం తేలాలి. ఈ ఇంట్లో నీ పర్మిషన్ గొప్పదా, ఈ రంగడగాడి పర్మిషన్ గొప్పదా? అసలు మేము ఈ ఇంట్లో ఉండాలా, పోవాలా, ఇవ్వాలా, తేలాలా? మీ పర్మిషన్ గొప్పదా, ఆయన పర్మిషన్ గొప్పదా? నా కర్మ గొప్ప. అది ఎలా ఉంటే అలా జరుగుద్ది. వెళ్ళండి. అదండి రా. ఇంత దెబ్బ కొట్టాడండి ఆయన. నాయనా, నువ్వే వెళ్ళు. థ్యాంక్స్ అన్నయ్య. అయ్యగారు నిజంగానే వెళ్ళిపోతున్నారు. వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళు.